హాయ్ గైస్, ఇది వచ్చేసి భద్రాచలంలో రూమ్ బ్లాగ్ అండి. మేము వచ్చేసి రామానిలయం బుక్ చేసుకున్నాము. ఇది వచ్చేసి గోదావరి దగ్గరే ఉంది అండ్ అలాగే టెంపుల్ కూడా చాలా దగ్గర. రామానిలయం అయితే గుడికి దగ్గర, అలాగే గోదావరి ఘాట్కి కూడా చాలా దగ్గర అనేసి మేము ఇది బుక్ చేసుకున్నాము. రెండు కలిసి వాకబులే అండి. ఈ రామానిలయంలో వచ్చేసి మొత్తం 100 రూమ్స్ ఉన్నాయి. అలాగే దీని పక్కనే సీతానిలయం అని కూడా ఉంది. అది కొత్తగా ఉందండి కొంచెం చూసేదానికి. ఇక్కడ మనకి 2 రూమ్స్ లాగా అవైలబుల్ ఉంటాయండి. ఒక రూమ్లో ఒక కాట్, డబుల్ కాట్, ఒక రూమ్లో ఒక డబుల్ కాట్ అలాంటివి ఉంటాయి. మేము మొత్తం 5 మెంబర్స్ వెళ్ళాము కాబట్టి మాకు ఆ రూమ్ బుక్ చేసుకున్నాము. ఏసీ రూమ్లు కూడా అవైలబుల్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఉండేసి అన్ని ఓల్డ్ రూమ్లు అండి, చాలా ఓల్డ్గా ఉన్నాయి రూమ్స్ అయితే. రామానిలయం మాత్రమే బుకింగ్ పెట్టారు, సీతానిలయం బుకింగ్ పెట్టలేదు. ఇక్కడికి వచ్చాక తీసుకోవచ్చు అని చెప్పారు. ఆల్మోస్ట్ ఖాళీగానే ఉంటుందంట. కానీ మెయింటెనెన్స్ చాలా బాగలేదండి. మెయింటెనెన్స్ అయితే అసలు లేదు. వాళ్ళకి చెప్తే ఒక 1 అవర్కి వచ్చి వర్క్ చేస్తున్నారు. ఇంకా ఫైనల్లీ మేము బుక్ చేసుకున్న రూమ్ వచ్చేసి ఇదండి. లాస్ట్లో వచ్చేది. క్లీనింగ్ అయితే అస్సలు లేదు. ఓకే అన్నట్లుంది రూమ్ అయితే. ఆ డోర్ కూడా సరిగా పడలేదండి. ఇంకా రూమ్లోకి ఎంటర్ అయిపోయాక ఇక్కడ మనకి హాల్ టైప్ ఉంది. ఇక్కడ ఒక బెడ్ ఇచ్చారు. అలాగే ఇంకొక రూమ్ ఉంది, అక్కడ ఇంకొక బెడ్ ఇచ్చారు. ఇది వచ్చేసి డబుల్ కాట్ బెడ్ లాగా ఉంది కొంచెము. దానికి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. అది వచ్చేసి వెస్టర్న్ ఉంది అండి. ఇంకొక కాట్ ఉంది కదండి, ఆ రూమ్లో వచ్చేసి ఈ రూమ్లో వచ్చేసి మనకు వాష్రూమ్ ఇచ్చారు. ఇది వచ్చేసి ఇండియన్ టాయిలెట్. మేము వెస్టర్న్ టాయిలెట్ కావాలనేసి ఇది బుక్ చేసుకున్నామండి. చాలా రూమ్స్ బయట అవైలబుల్ ఉన్నాయి, మీరు తొందరపడేం బుక్ చేసుకోవద్దు. వాష్రూమ్స్ కూడా మేము వచ్చాక మళ్ళీ క్లీన్ చేయించుకున్నాము, సరిగ్గా క్లీన్నెస్ లేకుంటే. ఇంకొకటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇందులో హాట్ వాటర్ గీజర్ అయితే లేవండి. చాలా కష్టం కదా పిల్లలతో. అందుకే మేము వాళ్ళని అడిగి వీళ్ళని అడిగేసి హాట్ వాటర్ ఇస్తారని అడుగుతుంటే ఎదురింటి వాళ్ళ హోటల్ వాళ్ళు వచ్చేసి మాకు ఇలా హీటర్ ఇచ్చారండి. ఇదేం ఊరికేం కాదు, మనీకే 50 రూపీస్ ఛార్జ్ చేశారు 1 అవర్కి గాను. ఈ వీడియో ఇంతే, బాయ్ బాయ్.